వైట్ నచ్చదు కదా. సెకండ్ బాగుందా? నీకు వైట్ నచ్చదు కదా. ఓ to Chuckstop. We are reacting to Bommarilu movie. I feel the movie is going towards the climax scene because so many things are happening and so much of emotions and fights and fights between them. Okay. Yeah. I thought that Not that because fight. in the first half only one fight was there in the college actually. Yeah, because fights in love. Yeah, okay, like that. And that too, that father-son bonding things, all the yesterday we already spoken about that. Yes. That's the reason I'm not repeating because only the main point it is content is strong. That's the main thing. That because of that content is strong, we are still reacting even after 1 month. Yes. We started the movie 1 month before. Due to some reasons, we couldn't continue it. And again, then we could have even started a new movie. Might be like if we start a fresh movie, it would give more mileage than the one we were doing it before. But still, why we are continuing this movie is because personally, I like this movie. And when we watched the two scenes, when we reacted the two scenes itself, this movie became my favorite. And many times I thought, why don't I watch and finish it off? But again, let's because we together started watching, so it will not be good that I am alone watching it, right? That's the reason, we thought of holding it. Then we continued, and now we are almost like in a very peak, peak area. Stage. Yeah. Okay, let's continue. No? Yes. Ready? Because Mahalakshmi told me. Oh, her father. సార్ మా అమ్మాయికి మాట్లాడాలి. అమ్మాయితో సార్ ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో తప్పు పెడితే ఇవాళ ఏమని సార్ నా కూతురు బంగారంతో మాట్లాడాలి. ఫోన్ ఏం చేయమంటారు సార్? అమ్మాయి ఏమో అక్కడెక్కడో ఉంది, నేనేమో ఇక్కడెక్కడ ఉన్నాను. ఎక్కడ ఉంటుంది? అదే సార్ కదా పక్షుల కిలకిలా రావాలి, కోయిల పూతలు, చెరయేళ్ళు, జలపాతాలు అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు సార్. జలపాతాలా? నాకేం వినపట్లేదే. ఓ సార్ ఇప్పుడు మీకు సౌండ్ కావాలి కదా, ఒక్క నిమిషం సార్. సౌండ్ మీ దగ్గరికి వస్తుంది సార్. వచ్చేసాను సార్, దగ్గరికి వచ్చేసాను సార్. కోతలు గారి దగ్గరికి వచ్చేసాను సార్. వినండి సార్. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందయ్యా. దానికి అసలు స్విమ్మింగ్ కూడా రాదయ్యా. ఎక్కడ ఒక దాకా లేవు కదా, ముందు ఫోన్ పోతుందయ్యా. అమ్మాయి సార్, అమ్మాయి దగ్గరికి పోవాలంటే సిగ్గేస్తుంది సార్. ఫోన్ ఇవ్వడానికి సిగ్గేటయ్యా. ఎందుకంటే అమ్మాయి స్నానం చేస్తుంది సార్. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తావా? ఇక్కడ ఎందుకు సార్ మీరేమో అస్తమానం ఫోన్ చేస్తుంటారు, నన్నే అనుమానిస్తుంటారు. నాకు ఎందుకు వచ్చి సార్ ఒకసారి మాట్లాడండి అమ్మాయితోటి. అలాంటి లేదు కానీ నువ్వు మాత్రం ఆ పక్కకి వెళ్ళకో. స్నానం తెచ్చి తెచ్చింది ఫోన్ పెట్టేదేమో. ఫోన్ రెడీ. ఈసారి కట్టగో ఈ గడ్డ గడిచింది. కాలేజీలో నీ పేరు మారుమోలు పోతుందంటే ప్రజలు అనుకుంటే అయిపోయారు. పేరు బాగట్లా, ఫోన్ పోతుంది. బాగుందండి, చాలా బాగుంది అన్న, చాలా బాగుందిరా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఇలా అయ్యారా? మన మీటింగ్ ఒక్కొక్కరు ఇలా వచ్చారు తెలుసా? చాలా చిన్నతనంగా అనిపించింది నాకు, అందుకే తెచ్చింది. బాగుంది కదా? ఓకేనా? అది ఇట్ షూట్ సూపర్ పర్ఫెక్ట్. సిద్ధు ఇట్రా, నీకు కూడా తెచ్చాను రా. ఏదో ఒక రోజు ఆఫీస్ రావాల్సిన మాట వైట్ కోట్ నీకు బాగుంది. సిద్ధు కొత్త కోట బాగుంది, కానీ నీకు వైట్ నచ్చదు కదా. సెకండ్ బాగుందా? నీకు వైట్ నచ్చదు కదా. ఓ నిజంగా చాలా బాగుంది. యో 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 నువ్వు తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా? యో నో, నాన్నగారు ముందు వచ్చి అలా మాట్లాడతావా? ఇడియట్, నిన్ను పెట్టుకున్నాను సిద్ధు. నువ్వు ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళక్కర్లేదు. అమ్మయ్యా, నవ్వేసావా? థ్యాంక్ యూ సిద్ధు. చూడండి, నన్ను కూడా పెళ్లి కూతురులా రెడీ చేస్తుంది. పెళ్లి అయిపోయేటట్టుంది. ఆయన సిద్ధు కలిసి వంశీ గిఫ్ట్ కొనడానికి వెళ్ళారు మావయ్య.
బుజ్జి హాస్ని కూడా తీసుకెళ్తున్నా కదా. They are very connected now. ఏంటి? No? మీరెవరు పెళ్లికి రావట్లేదా? వస్తున్నాం. సతీ వస్తున్నారట. అయితే నేను వీళ్ళతో వెళ్ళిపోతాను. ఆటో వదిలి పంపించేయి. చెప్పిందంత వచ్చింది కదా. సైలెంట్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, కామ్ గా ఉండాలి. అంతేగా? మూడు ఒకటే కదన్నా. ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య, కానీ చేయటం ఎంత కష్టమో తెలుసా? నమస్కారం అండి. చాలా Maintain. ఫ్యామిలీతో వచ్చారు. బిహేవియర్ సార్. నీకు బుజ్జిగా His friend marriage, right? ఎక్స్క్యూజ్ మీ అంతా నాది ఇదే పరువు తీసేసానా? మా పరువు సరిది పక్కన పెట్టి సిద్ధు ఏంటి గ్యాంగ్ పరువు కాపాడడానికి తెగ ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇంట్లో నా పరువు కాపాడుకోవడానికి చేస్తున్నాను బాబు. అది సరే రైట్. ఫైనల్ రిజల్ట్ ఏంటి? చదువుతో ఒకటి రాస్తున్నాను. నాకేం అర్థం కావట్లేదు. ఏంటి మంజు, నీకు పెళ్లి ఇష్టం లేదా? బాబు నాకే సపరేట్ ఉంటుంది. పెళ్లి చేసుకోవడానికి మరెందుకు ఇలా తయారయ్యావు? బుజ్జి బుజ్జి ఇట్లా పెళ్లి కూతురికి మేకప్ చేయాలి. వస్తున్నా. Because that and all. She loves to do makeup, right? ఏం చేయమంటావు సిద్ధు? నువ్వేమో ప్రేమ యాత్ర అన్నావు, నేనేమో విహార యాత్ర అన్నాను, వీడేమో జాగ్రత్త అన్నాడు. ఆయనేమో గంట గంటకు ఫోన్ చేసి నా బంగారంతో మాట్లాడతాను చెప్తున్నాడు. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? ఇంకా రెండో లేదా? మళ్ళీ ఫ్రీగా ఉంటుంది మీరు. Oh, just 2 more days left. నువ్వు ఆ మాట చెప్పిన తర్వాత నాకు కాస్త హాయిగా ఉంటుంది ప్రాణానికి. అమ్మమ్మ ఆశలు ఎక్కడమ్మా? ఏంటా కుదరవు? జోక్గా కుదేవా? సీరియస్ అయితే ఓకే, మన దగ్గర జోకులు మీకు పైగా. అమ్మా ఆశలు ఎక్కడమ్మా? ఎవరా నువ్వు? సత్తి ఓ మంచి పనులు లెక్చరర్స్ ఉన్నారండి. మా వాడి పెళ్లికి నన్నే పిలవలేదు, ఇక మిమ్మల్ని పిలవగలండి. నమస్కారం. అవును, మీరేంటి మీ కొడుకు పెళ్లి గ్రాండ్ గా చేయకుండా ఇలా పుల్ల చేస్తున్నారు? వాడు చేసిన దానికి ఇదే ఎక్కువ. లేచిపోయాడండి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పట్టుకొచ్చి పరువు తీయకురా అని నేనే ఇలా జరిపిస్తున్నాను. మీ వాడు పర్వాలేదు, మా వెధవ పెళ్లి చేస్తారా బ్లేడుతో చెయ్యి కోసుకుని చావమంటారా అని బెదిరించాడు. బెదిరిస్తే పెళ్లి చేసేటప్పుడు వాడికి ఏది మంచిది ఏది చెడ్డదని మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? మీరు ఒకళ్ళు మంచి చెడు వాళ్ళకి ఎందుకండి? ఒకసారి అటు చూడండి. వాళ్ళలో పద్ధతున్న వాడు ఎవరైనా ఉన్నాడా? వాళ్ళకి నచ్చింది దొరికితే సార్ అంతా మర్చిపోతారు. మన గౌరవించి అన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, ఒక్కసారి ఆలోచించండి అని చెప్తే ఆలోచించమా? ఎవడే మనం ఆలోచించమా చెప్పండి? అలాంటి వాడు ఒక్కడైనా ఉన్నాడా వాళ్ళలో? Comparatively, what is no? అటు చూడండి, మన సీనియర్ సిటిజన్స్ అంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఏం మాట్లాడుకుంటారు? నా కొడుకు ఎలా అంటే నా కొడుకు ఎలా. ఈ యూత్ కరెక్ట్ గా లేదు, ఈ లవ్ కరెక్ట్ కాదు అక్కడే కానీ మనం ఒక అమ్మాయి తీసుకెళ్ళి నాన్న ఈ అమ్మాయి నాకు నచ్చింది అంటే ఎందుకు నచ్చిందో అని ఆలోచించే వాళ్ళు ఒక్కడైనా ఉన్నాడు అక్కడ. ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కూతురు చేపట్టాలి. రండి. This is the part. Yes. డిస్టర్బ్ చేశారా? ఏం లేదు, కొడుకుల గురించి మాట్లాడుకుంటే ఏం చేశారంట? వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేశారంట. అది వీళ్ళకి నచ్చలేదు అంతే కదా. She'll hit one more time. ఏం చేస్తున్నావు? కొమ్ములతో అంకుల్ బాగుండ్రు సిద్ధు. ఒక్కసారి కుద్దేమనుకో. వదులు వదులు వదులు. ఏంటి ఎప్పుడో ఏదో ఒకటి చెప్తూ ఉంటావు? సరే కుదరని చెప్పి ట్రై చేస్తానులే సిద్ధు. ట్రై చేస్తావా? బాబా చూడండి ఏం చేస్తున్నాడు? ప్రేమలో ఇవన్నీ మామూలే, నీ పని కాదు.
తోట కాడ యమున తీరాల కాడ మోగుతుంటే పూలు వాడలే పైన గోవింద గోవింద ముకుంద బాలుగాల See, she is dancing in that costume, Yeah. like a formal dress. But other See what she is thinking. She want to hit him. Yeah. Imagining that only actually. Oh, like a dialogue. Ah. Father son. ఆంటీ సూపర్ గా పాడతారు తెలుసా? Oh, oh. That accent. Sunil. He's not having a good impression now with him. He got to know. Oh. That's what. He's not knowing. He is not knowing, no? That is, he is already trying that way. That thing is, she's done. నేనేం చేశాను? ఇంకేం చేయాలి? ఏం చేయాలి? పెళ్లికి వెళ్ళే ముందు ఎన్ని చెప్పాను? ఒకటిగా విన్నావా? అట్లీస్ట్ మా నాన్న ముందు డీసెంట్ ఉంటే చాలు అనుకున్నా. మొత్తం నువ్వు మొత్తుకున్నా వెళ్ళకుండా ఆయనే గుర్తిస్తావా? ఇచ్చాడు. నువ్వు చేసింది చాలున్నట్టు నీ నాన్న ఒకడు చెప్తాను. నన్ను తిడుతున్నావు కదా, మరి మా నాన్న ఎందుకు తిడతావు? చాలా లేక గుళ్ళోకి తాగొచ్చి నాన్ననే వచ్చేసాడు. ఏ నువ్వు మాత్రం తాగేసి మీ నాన్నని బూతులు తిట్టవా? He was drunk. పెద్ద గొప్ప వాళ్ళ మాట్లాడుతున్నావు. ఇంకోసారి అలా మాట్లాడుకొస్తూ He's just maintaining the image, no? That's a... సిద్ధు ప్లీజ్ సిద్ధు, సారీ సిద్ధు. నేనే సారీ సిద్ధు. నీకు అసలు బుద్ధుందా? ఇప్పుడు దాకా చేసి చాలున్నట్టు నా తాగుడు గురించి కూడా వాగేలా? సారీ చెప్పాను కదా, వదిలేసి సిద్ధు. ఇంతకు ముందు ఇంట్లో సిద్ధు అంటే ఎలాంటి వాడు తెలుసా? ఈ రోజుతో మొత్తం పోయింది. ఇప్పుడు వాళ్ళ సిద్ధు అంటే ఒక ఎద, ఒక తాగుబోతు. ఆ మాత్రానికే చెడ్డవాడివి ఎలా అయిపోతావు? ఇవన్నీ ఎప్పటికైనా తెలిసేవే కదా. నువ్వు మాట్లాడకు. ఇదంతా తెలిసాక నన్ను సరిగా పెంచలేదని మా వాళ్ళు ఎంత బాధపడతారో నీకేం తెలుసు. ఇప్పుడు నా మాట పిలుస్తారా? మన పెళ్లికి ఒప్పుకుంటారా? అసలు మా నాన్న ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికే పనిగా ఉంది. నా గురించి ఆలోచించవా సిద్ధు? మీరు ప్రేమిస్తున్నారు కదా, ఇంకేం కావాలి? ఆలోచించాలి. ప్రజాపరులన్నీ చేసేసి He's becoming toxic more. You know? The character. హాసిని ఇంటికి రా.
ఎంతసేపు ఆలోచిస్తావా? ఇంటికి బయలుదేరు. Oh, not going. హాస్టల్ దగ్గర ఉండగలవా? మరి ఇంకేంట్రా బయలుదేరు. రేపు మీ నాన్న ఏం చెప్తాడన్నది ఇంపార్టెంట్ కదా, నువ్వేం చేస్తావు అన్నది ఇంపార్టెంట్. అవసరం అయితే ఎదురించు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సిగ్నేచర్. హలో సార్ ఎందుకు నవ్వుతున్నావు? సార్ అప్పుడు సిద్ధు సార్ కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు ఇలాగే. సారీ సార్. Oh. Signatures will be there. హలో సార్ మీ విఎంఓ సార్ లైన్ లో ఉన్నారు, కనెక్ట్ చేయమంటారా? బిజీ ఉన్న తర్వాత మాట్లాడదాం చెప్పండి. నానా ఆ బిల్డింగ్ వర్క్ అంతా ఫినిష్ అయింది. పెయింట్స్ విషయం ఒకటే డిసైడ్ చేయాలి. ఇదేమో మనం ఎప్పుడు వాడేది, బాగానే ఉంటుంది. ఇదేమో మార్కెట్ లో కొత్తగా వచ్చింది, క్లిక్ అయితే చాలా బాగుంటుంది. ఏది వేయాలో మీరు డిసైడ్ Same like he was. రేపు డిసైడ్ చేద్దాంరా. రేపటి గురించి ఆలోచిస్తున్నారా? నాకు అలవాటైనట్టు వాడికి ఇంకా అలవాటు కాలేదు నాన్న. అయినా మీరు ఏం చేసినా మా పనికే చేస్తారు కదా. He's slowly understanding. గౌతమ్ నాన్న డిస్కో పాతదే ఓకే చెయ్యి. Oh, he hasn't come home. No, he's on home, I think. But, బాబు గారు నాన్నగారు పిలుస్తున్నారండి. he's not talking. Hmm. He's scared actually.